యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అరే చేతు, పోలీసులకి ఫోన్ కొట్టరా. బాబు గారు, బుద్ధి గట్టిది ఇలాంటి పని చేసాం, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. బాబు ఎంతైనా లేడీస్ కదండి. కనికరించి వదిలేస్తే కనబడకుండా పారిపోతాం. మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటి చుట్టుపక్కల కనిపించారో గొయ్యి తీసి పేకల వరకు పాతి పెడతారు, అంతేగా? అర్థమైంది కదా, వెళ్ళండి. రావే. తేజ దొంగతనం చేసిందని వాళ్ళు అనడం, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం. సూర్యాన్ని బాధ పెట్టే అవకాశం వచ్చిందంటే ముందుగానే మీరు తయారైపోతారు. సిగ్గు అనిపించట్లేదా మీకు? అక్క, సూర్యకి సారీ చెప్పండి. తమ్ముడు, మీరు చేసింది చాలా తప్పు. మర్యాదగా సారీ చెప్పండి. పొరపాటు పడ్డాం, మమ్మల్ని క్షమించు సూర్య. మీతో సారీ చెప్పించుకోవాలని నేను ఈ పని చేయలేదు వదినలా. తేజ నిర్దోషి అని మీ అందరికీ తెలియజేయటం కోసమే చేశాను. ఎవరు ఏంటో, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటారని చేశాను. బాధ్యత గల ఇంటి ఇల్లాలి ఇంట్లో లేకపోతే ఇలాంటి వాళ్ళకి అధికారాలు వస్తాయి, అలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయమ్మా. నా ఇల్లు పిచ్చోళ్ళ సంత కాకూడదనుకుంటే నువ్వు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టాలమ్మా. సూర్య, జరిగిందంతా మర్చిపో. మనస్ఫూర్తిగా నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి తప్పులు, పొరపాట్లు భవిష్యత్తులో జరగవని మాటిస్తున్నాను. రా సూర్య. ఏంటక్క, వీళ్ళు రమ్మంటుంటే అది సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. తమ్ముడు మాట్లాడినా వచ్చేస్తుందంటావా? మాటలకి ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. ఆలోచించుకుని వచ్చేస్తుందనిపిస్తుందక్క. సూర్య వచ్చిందా? మన జీవితం చెప్పే రానివ్వను. నటకుమారికి, రంగనాయకి ఏదో ఒకటి నచ్చ చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొస్తా. సూర్య మన ఇంట్లో అడుగు పెట్టే అవకాశం లేకుండా చేస్తా. అబ్బా, నీ కకృతిలో నా కమండలం. ఇదంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశానే? ఎక్కువ డబ్బిస్తాననేసరికి నగలు పట్టుకుని ఎగేసుకుంటూ వచ్చేసావు. నగలు పాయే, 3 పూటల ఫుడ్డు పాయే, బతుకులు రోడ్డున పడిపాయే. సూర్యకాంతం ఇంత పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదే. మీరెందుకు వచ్చారు మళ్ళీ? వాళ్ళ బాబు వాయించి పంపించాడుగా, బ్యాలెన్స్ తిట్లు తిట్టడానికి వచ్చారేమోనే. మేమొచ్చింది అందుకు కాదు. మరెందుకమ్మా?
కళాకారులంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, మీ అమ్మ కడుపులు మాడా. ఎన్ని డైలాగులు చెప్పారా మీరు? నగలు పంచుకుందామని మాతో చెప్పి అందరూ వచ్చేసరికి మమ్మల్ని ఎదవల్ని చేస్తారా? ఇంత మోసం చేస్తారా? మీరు మాత్రం మమ్మల్ని మోసం చేయలేదా? ఆ, ఆ, మాకు తెలియకుండా నగలు అమ్ముకోవాలని చూడలేదా? ఆ, ఎక్కువ డబ్బులు ఇస్తానంటే ఎక్కువ లాభాలు వస్తాయి కదా, అప్పుడు పంచుకుందామని అమ్మడానికి వచ్చాం, అంతేకాని మోసం చేయాలని కాదు. పాత నగలు ఎవరైనా తక్కువ రేటుకు కొంటారు కానీ ఎక్కువ రేటుకు కొనరే తింగర మొహందానా. ఆ, మా అమ్మకి ఇన్ని తెలివితేటలుంటే మా బతుకులు ఎందుకు ఇలా ఏడుస్తాయి? ఆ, సరే, మీరు మా ఇంటికి రావాలి. ఆ, ఎందుకు? మళ్ళీ మీ బాబు చేతిలో చావడానికా? మమ్మల్ని తిట్టారుగా, మేము రాము. మేము ఇంట్లో నుంచి పోము అని తెలిస్తే ఆ సూర్యకాంతం మళ్ళీ మీ ఇంట్లో చేరుతుంది, మీ నెత్తి మీదకెక్కి డాన్స్ కడుతుంది. అప్పుడు మీ బతుకు కుక్క బతుకే. ఆ డౌట్ మాకు ఉంది, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మీరు మేము ఇలా కొట్టుకుంటూ ఉంటే ఇద్దరం నష్టపోతాం. మళ్ళీ ఏదోలాగా మిమ్మల్ని మా ఇంట్లోకి ఎంటర్ చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్కు లోటు ఉండదు, మాకు సూర్య వస్తుందన్న టెన్షన్ ఉండదు. ఒప్పుకోండి. ఏమే? నాకు ఆకలేస్తుంది. నిన్ను ఈ దేవస్థానం ఏనుగుని మేపాలంటే నా శక్తి సరిపోవట్లేదబ్బా. ఇదిగో, సరే మీ ఇంట్లో ఉంటాం, మీ పని అవుద్ది, మా పని అవుద్ది. రావే. మీ పనేంటి? మీ పనా? అదే అదే డాన్స్ డాన్స్ డాన్స్. ఇదిగో మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాం, నువ్వు పదవే. దా. అక్క, వీళ్ళు మనల్ని మోసం చేయాలని చూశారు, మళ్ళీ మన ఇంట్లోకి ఎంటర్ చేద్దామని చూస్తున్నావు. అవసరమా? సూర్య మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలి అంటే ఇలాంటి దెయ్యాలు మనతో పాటే ఉండాలి. అవును, వాళ్ళ బుద్ధులేంటో తెలిసాయిగా. ఈసారి జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. సడన్గా షిఫ్టింగ్ ఏంటి సార్? వీళ్ళేమైనా మామూలు ఎదవలా? శత్రుదేశం కుక్కలు. సెంట్రల్ జైలు అయితే సేఫ్ అని. అయినా ఇంకెన్ని రోజులు సార్? ఇంకో 10 రోజుల్లో వీళ్ళని ఉరి తీస్తారు కదా. ఇండియా బోర్డర్ దాటేటప్పుడే మా ప్రాణాలు పోవాల్సింది. అయినా దాటుకుని మేం లోపలికి రాగలిగామంటే ఈ లైఫ్ మాకు బోనస్. ఒక్కరికి 10 మందినైనా చంపేదాకా మేం చావం. సంకెళ్ళు వేసి కాదురా, మీ పోలీస్ డిపార్ట్మెంట్కి దమ్ముంటే సంకెళ్ళు తీసి మాట్లాడండి. అప్పుడు మా సత్తా ఏంటో మీకే తెలుస్తుంది. ఏమైంది సార్? రోడ్డు మీద ఎవరో పెద్దవాడు పడుంది, వీళ్ళని జాగ్రత్తగా చూడండి. బీ కేర్ఫుల్.
ఏమండి 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 లేవండి. మర్యాదగా మా వాళ్ళని వదలమని చెప్పు, లేదంటే ఇక్కడే చేస్తావు. చెప్పు. కానిస్టేబుల్స్ వాళ్ళ కింద దించండి. రండి. ఏయ్ ఆగండి. అడుగు ముందుకేసారంటే షూట్ చేసి పారేస్తా. ఏయ్ మర్యాదగా మీ వాళ్ళని వదలమని చెప్పు, లేదంటే ఇక్కడే చేస్తావు. చెప్పు. కానిస్టేబుల్స్ శుక్రియా. వాళ్ళకం అసలాం. మా దేశాన్ని తిండికి నీటికి మాడేలా చేస్తారా? మీ దేశాన్ని సర్వనాశనం చేసే వరకు ఎంతమందైనా చేస్తాం, ఎంతమందినైనా చంపుతాం. నువ్వు ట్రాప్ చేసి ఆ నగలు దొంగలు ఆ రంగనాయకే నటకుమారి అని తెలిసేలా చేయకపోతే ఆ పూజ వాళ్ళు నేనే దొంగననుకునేవాళ్ళు. ఇప్పుడు తెలిసిపోయింది కదమ్మా, ఇంకక్కడ వాళ్ళు ఉండరు. మీ గవర్నమెంట్ మమ్మల్ని ఉరి తీయడానికి చాలా టైం ఇచ్చింది, కానీ మేము అలా చెయ్యం. చావైనా చంపడమైనా స్పాట్లోనే. బాబు ఏం జరిగింది? ఎందుకు అందరూ పరిగెడుతున్నారు? ఎవరో టెర్రరిస్టులు అంటమ్మా, పోలీసులను చంపేస్తున్నారు. ఏంటి పోలీసులా? అమ్మా మనం వెనక్కి వెళ్ళిపోదాం. ప్రాణాలు పోగొట్టుకుంటుంది పోలీసులమ్మా, వెనకెలా వెళ్తాం? నువ్వు దిగుతేజా. హలో సార్, రోడ్ నెంబర్ 2లో టెర్రరిస్టులు పోలీసులను చంపేశారు సార్. వాట్? ప్రస్తుతం వాళ్ళంతా వ్యాన్లోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోకుండా నేను ఆపుతాను. మీరు వెంటనే స్పాట్కి రండి. ఓకే వస్తున్నాం. కానిస్టేబుల్ రోడ్ నెంబర్ 2 పోని. హలో హలో హలో, కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్. రేయ్ త్వరగా వ్యాన్ స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళిపోవాలి. రోడ్ నెంబర్ 2 V3 కిడ్స్ అకాడమీ సమీపంలో టెర్రరిస్టులను తీసుకెళ్తున్న పోలీసులపై కాల్పులు జరిపినట్లుగా సమాచారం అందుతుంది. ఈ వార్తతో సిటీలో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి స్పెషల్ బలగాలు బయలుదేరాయని సమాచారం. తేజ, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు వచ్చేయమ్మా, నాకు భయంగా ఉంది. నాకేం కాదా, పోలీసులు వచ్చిన తర్వాత ఆ దుర్మార్గుల్ని వాళ్ళకి అప్పగించి నేను వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు, తీసుకో. అయినా స్కూల్ పక్కనే కదా, వెళ్ళు. పని అయిపోగానే వచ్చేస్తాను కదా, కొంచెం అర్థం చేసుకో. సరే అమ్మా. భాయ్, మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. రేయ్ నువ్వు త్వరగా వ్యాన్ తీరా. బాయ్ స్టార్ట్ చేయడానికి కీ లేదు బాయ్. చా కీ లేదా? అయితే దగ్గరలో పిల్లల స్కూల్ ఏదో ఉందన్నారు కదా, బాయ్ ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని
మనం తప్పించుకుందాం. ఠీకే భాయ్. తీసుకొని రండి వీడిని. పదండి పదండి పదండి. దిగండి. రండి పదండి. రండి. సార్ మీకు ఫోన్ చేసింది నేనే అండి. ఎక్కడ వాళ్ళు? అక్కడ సార్, అందరూ వ్యాన్లోనే ఉన్నారు. పదండి. ఏంటమ్మా ఎవరూ లేరేంటి? పారిపోయారేమో సార్. వాళ్ళు ఇప్పుడే ఎస్కేప్ అయ్యారంటే ఇక్కడే ఎక్కడైనా దాక్కునుంటారు సార్. హాయ్ తేజ, క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఏదో వెదో పని చేసుంటుంది. 4 చివాట్లు పెట్టి బయట కూర్చోపెట్టుంటారు. చివాట్లు తినే అలవాటు మీకుందేమో, నాకు లేదు. ఆ విషయం నీకెలా తెలుసు? ఏంటి చాలా ఉన్నావు? సిటీలోకి టెర్రరిస్టులు వచ్చారు. సిటీలోకి టెర్రరిస్టులు వచ్చారా? పక్క వీధిలోని పోలీస్ ఆఫీసర్ని కాల్చేశారు. పాపం ఆయన చచ్చాడో బతికాడో తెలీదు. మా అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమని తను అక్కడే ఉండిపోయింది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్నగారు. దేనికి? టెర్రరిస్టులు వచ్చారంటుంది కదా, ఒకవేళ వస్తే నా దగ్గరకు వస్తే? నీ దగ్గరుండే హారతి కర్పూరం బిళ్ళలు, అగరబత్తులు అన్నీ పట్టుకుపోవడానికి వస్తారు నీ దగ్గరికి. ఏంటండి పిల్లల్ని క్లాస్కి పంపించకుండా ఇక్కడే నిలబెట్టారేంటి? పక్క వీధిలో టెర్రరిస్టులు ఉన్నారని పాప భయపడుతోందండి. టెర్రరిస్టులా? స్కూల్ మూసిస్తే బెటరేమో. ఈ విషయం వెంటనే ప్రిన్సిపల్ మేడంకి చెప్పాలి. టెర్రరిస్టులు ఇక్కడికి రారమ్మా. మరి టీచర్ భయపడుతుంది. అది నీలాగే పిరికిదయ్యి ఉంటుంది. తేజ పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. స్కూల్ ఉంది కదా. ఎందుకో ఇవాళ ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అనిపిస్తోంది. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి. ఏంటి టెర్రరిస్టులు అనేసరికి భయపడుతున్నావా? పోలీస్ ఆఫీసర్కి భయం ఏంటి? తను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కాదు కదా. యూనిఫామ్ ఊడిపోవడంతోనే తన ధైర్యం పారిపోయిందనుకుంటా. అమ్మా, నిన్ను వాళ్ళు పిరికిదానివి అంటున్నారు. ఎవరేమైనా అనుకోని మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వెళ్దాం పద. లేదమ్మా, నేను క్లాస్కే వెళ్తా. నాకు ధైర్యం ఉంది. నీకేనా? మాకు ధైర్యం ఉంది. మేము క్లాస్కి వెళ్తాము. వద్దమ్మా, నా మాట కొంచెం వినండి. ఏంటి మేడం, ఎక్కడో ఏదో జరిగిందని భయపడి పిల్లల్ని మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతానంటే ఎలాగా? మా స్కూల్కి అవుటర్స్ని అలో చేయరు. టెర్రరిస్టులు వస్తే మా సెక్యూరిటీ వాళ్ళు ఊరుకుంటారా? పిల్లలకు వచ్చిన భయం ఏం లేదు, మీరు వెళ్ళండి. చిల్డ్రన్, మీరు క్లాస్కి వెళ్ళండి.
పాఠాలు చెప్పుకునే వాళ్ళకున్నంత ధైర్యం కూడా పోలీస్ ఆఫీసర్కి లేకుండా పోయిందే. అక్క తను హర్ట్ చేయకుండా ఉండలేరా మీరు? ఛే. నడు. అంతా ఓకే కదా? ఓకే. నడవండి. పద, పైకి పద. పదండి.